బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకు అని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. కేసీఆర్ గారు హోంశాఖకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అనేది ఓన్లీ భద్రత విషయంలో ఒక బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా అక్కడ కూర్చొని మానిటరింగ్ చేసేటంత సిస్టమ్ డెవలప్ చేయాలనే ఆలోచన గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అక్కడి నుండి దాదాపు మన హైదరాబాద్లో దగ్గర 10 నుండి 12 లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడి నుండి మానిటరింగ్ చేసే సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశారు. అసలు నిజంగానే మరి 2.5 సంవత్సరాలలో ఒక్కసారైనా ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా సమీక్షించారంటే ఆ రిపోర్ట్ అయితే లేదు. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేశారు. కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎక్కడో మారుమూలలో సిటీలో ఎక్కడ మూలలో జరుగుతున్న క్రైమ్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ కెమెరాలతో చూడొచ్చు అనే ఆలోచనతో ఆ రోజు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద రివ్యూ ఉండదు, ఆలోచన ఉండదు. అట్లాగే రెండవది, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం షీ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. షీ టీమ్స్ ఏర్పాటు చేసుకొని మహిళల భద్రత మా మొదటి ప్రాధాన్యతని కేసీఆర్ గారు ఆ రోజు మొదలుపెట్టిన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏం జరుగుతుందని ఆలోచించిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత అంశాలలో షీ టీం లేదని అనిపిస్తూ ఉంది. కాబట్టి అటుపక్క దృష్టి కూడా పెట్టరు. తర్వాత పోలీస్ వెహికల్స్కి కూడా పాత వెహికల్స్ ఉంటే వాటి అన్నింటినీ తీసేసి జీపీఎస్ సౌకర్యంతో పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టున్నాం. డయల్ 100 రెస్పాన్స్ టైం కూడా తగ్గించున్నారు ఆ రోజు. ఇవన్నీ చేయడం వల్ల ఆ రోజు పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి రావడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడికి రావడం అనేది మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే అసలు పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఐపీఎస్ అధికారికి సంబంధించిన భార్య నిన్న మనం చూస్తున్నాం, నిజంగా బాధాకరం, హత్య జరగడం. ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మొన్న పోలీస్ కమిషనర్ మల్కాజ్గిరి తను దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నప్పుడు తనకు అనుభవాలు మనం చూస్తున్నాం. అసలు ఒక సాధారణ మహిళ ఆ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి తట్టుకొని నిలబడిగింది. కానీ అంతమంది పోకిరీలు వేధిస్తూ ఉంటే ఒక మహిళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల